కోసం ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ నాయకత్వంలో రాజీనామా చేసిన చరిత్ర మాది. జిరాక్స్ కాయిదాలు ఇచ్చిన చరిత్ర నీది. సో నీ యొక్క వెర్రి మాటలతో, నీ యొక్క ఈ పిచ్చి మాటలతో చరిత్రను మకిలీపరచలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. చరిత్రలో ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం మేము. తెలంగాణ కోసం వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు. నాటి నుంచి నేటి వరకు నీవు నిర్వహిస్తున్నది ద్రోహ చరిత్రనే. ఆనాడు ఉద్యమంలో ద్రోహమే చేసినావు, ఇవాళ నీళ్ళ విషయంలో కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇంత స్పష్టంగా చెప్పినా కదా బాసు. నేను ఆయనకు చిల్లర రాజకీయం తప్ప విషయాలు రావు కదా. ఆయనకు అంద్రినివా ఏ బేసిన్లో తెలియదు, దేవాదులు ఏ బేసిన్లో ఉన్న తెలియదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏం చెప్పాలి బాస్ నేను? థ్యాంక్ యూ. అవన్నీ వివరాలు చూస్తాము. ఇది కూడా విషయం ఏంటంటే ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. నదీ జలాల కేటాయింపులో జాతీయ అంతర్జాతీయ జల విధానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ ఆర్ దేర్. మన దేశంలో కూడా దెర్ ఈజ్ ప్రొసీజర్, దెర్ ఈజ్ ఎ రూల్. సో మన గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆధారంగా రైట్ రాయల్గా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి. ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. ఎన్నో త్యాగాల పునాదుల మీద రాష్ట్రాన్ని సాధించాము. నీళ్ళ కోసమే పోరాటం జరిగింది. అందువల్ల నీళ్ళల్లో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ రూల్స్ ప్రకారంగా, ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి చుక్క వచ్చి తీరాల్సిందే. రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రభుత్వంతో పాటు నడుస్తాం. ప్రభుత్వం ఫెయిల్ అయితే, ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడినా, ప్రభుత్వం చంద్రబాబుకు మరి ఏదైతే మొన్న అన్నాడు కదా నిన్న 1000 టీఎంసీలు ఇచ్చి ఏమన్నా చేసుకో అనే పద్ధతిలో ప్రవర్తిస్తే అవసరమైతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది. See, Bhai Sahab, this is a very big subject. I will answer you later. Thank you. ఆయన ఎవరు మాకు చెప్పడానికి? హూ ఈజ్ హీ? మాకు తెలుసు కదా, మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకుంటాం. ఇదే చంద్రబాబు నాయుడు అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును అనుమతులు రద్దు చేయాలని మాట్లాడాడు. ఇద్దరు ఒకటి. రేవంత్ రెడ్డి నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమంటాడు, అది దానికి ఆన్సర్ ఇస్తా, అది కమిషన్ ఉంది, దాన్ని ఆన్సర్ డీటెయిల్గా చెప్తా, మంచిగా విత్ ప్రూఫ్ ప్రజెంటేషన్ ఇస్తా, డోంట్ వరీ. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకొక అబద్ధం మాట్లాడాడు. కాళేశ్వరంకి ఏ అనుమతులు లేవన్నాడు. మీరు వింటారు, నిన్న అనుమతులు లేవట. 8 ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2007 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. 8 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రాణహిత చేవలకు ఒక్క అనుమతి దేంది? కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక ఏడాదిలోనే 11 అనుమతులు, అన్ని అనుమతులు తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ.